నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. తిరుపతి స్థానికులు, టీటీడీ అర్చకులు, టీటీడీ శాశ్వత ఉద్యోగస్తులు, జర్నలిస్టుల సమస్యలపై గలమెత్తిన కాంగ్రెస్. అలిపిరి నుంచి పేరూరు వరకు ఉన్న టీటీడీ భూముల్లో ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్. ఎర్ర సైన్యం శతాబ్ది సంబరం. అంబరాన్ని అంటిన సిపిఐ శత వసంతాల వేడుకలు. ఎరుపెక్కిన తిరుపతి నగర పురవీధులు. తరలివచ్చిన కార్మిక కర్షక వర్గాలు. వందేల సిపిఐ విజయాలను గుర్తు చేసిన భక్తులు. సూర్య విలేకరికి వార్డు సభ్యుడి బెదిరింపులు. జర్నలిస్టు సంఘాలతో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు. మీడియా స్వేచ్ఛను కొందరు దుర్మార్గులు కాలరాయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన. స్వర్ణముఖి నది పరివాహ ప్రాంతాన్ని కాపాడండి. ప్రభుత్వ భూములను ఆక్రమించిన భూ కబ్జాదారులను అరెస్టు చేయండి. తిరుచనూరు రెవెన్యూ సదస్సులో సిపిఎం విజ్ఞప్తి. వార్తల్లోని వివరాలు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తిరుపతి స్థానికులు, టీటీడీ అర్చకులు, టీటీడీ శాశ్వత ఉద్యోగస్తులు, జర్నలిస్టుల సమస్యలపై కాంగ్రెస్ గలమెత్తింది. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మాట్లాడుతూ, కొంతమంది ప్రముఖ వ్యక్తులు అన్యమతస్తులని మాట్లాడుతున్నారని, ఇది ఆలోచన లేని ప్రకటనలు అన్నారు. క్రైస్తవ దేశం అమెరికాలో లక్షల మంది హిందువులు ఉద్యోగాలు చేస్తున్నారని, ఇక్కడ అన్యమతం అంటే అక్కడ అమెరికాలో ట్రంప్ వచ్చున్నాడు, తరుముకుంటాడు, జాగ్రత్త అని హెచ్చరించారు. అన్యమతం గురించి నోరు తెరిచారో ఎవరో ఒకరు ట్రంప్కి జాబు రాస్తారని, లక్షల మంది హిందువులను ట్రంప్ తరుముకుంటాడని అన్నారు. ఇప్పటికే ఇది కెనడాలో జరుగుతోందన్నారు. అమెరికా, కెనడాలో లక్షల మంది హిందువుల ఉద్యోగాలు పోతాయని చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నామన్నారు. టీటీడీలో పనిచేసే ప్రధాన అర్చకులు, శాశ్వత ఉద్యోగస్తులు, జర్నలిస్టులకు అలిపిరి నుంచి పేరూరు వరకు ఉన్న టీటీడీ భూముల్లో ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు వారానికి 4 రోజులు సిఫార్సు లేఖలు ఆమోదిస్తున్నారని, అలాగే టీటీడీలో పనిచేసే అర్చకులు, శాశ్వత ఉద్యోగస్తులు, జర్నలిస్టులకు సంవత్సరానికి 4 సిఫార్సు లేఖలు ఆమోదించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులు, జర్నలిస్టుల సిఫార్సు లేఖలు ఆమోదించి దర్శనం కల్పించామని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. జనవరి 1 మరియు వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతి స్థానికులకు 5,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలన్నారు. సిమ్స్లో నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించాలని, సిమ్స్కు అంతర్జాతీయ హోదా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. కొత్తగా టీటీడీ బోర్డులో జాతీయ హోదా కల్పించాలని తీర్మానించడం విడ్డూరంగా ఉందన్నారు. టీటీడీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపిగౌడ్, రవి, తేజవతి, మునిశోభ, రావణ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది పెద్ద మనుషులు లడ్డూని గురించి మాట్లాడి ఫెయిల్ అయ్యారు, విలువ బాంగొట్టుకున్నారు. మరి ఈ మధ్యకాలంలో అన్ని మతాలు అంటున్నారు. ఉన్న మతానికే ఇబ్బంది వస్తుంది. అమెరికాలో హిందువులు పోయి మరి ఆ క్రిస్టియన్ కంట్రీలో లక్షల మందిలో ఉన్నారు, లక్షల మంది పనిచేస్తున్నారు ఉద్యోగాలు క్రైస్తవ సంస్థల్లో. మరి ఇక్కడ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెడితే అక్కడ ట్రంప్కి ఎవడన్నా జాబు రాస్తే వాడు తరుక్కుంటాడు మన వాళ్ళందరినీ. పిచ్చి మాటలు మాట్లాడొద్దు, అన్ని మతాల గురించి మాట్లాడొద్దు, అందరూ కలిసిమెలిసి సోదరులాగా ఉంటే మంచిది. మరి వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రవేశ దర్శనం స్థానికులందరికీ ఇవ్వాలి. ప్రత్యేక ప్రవేశ, మీరు క్యూలో టోకన్లు ఇస్తాం, డబ్బులు కట్టండి అంటే మేము కట్టాం. ప్రత్యేక ప్రవేశ దర్శనం జనవరి 1వ తారీఖు వస్తూ ఉంది. దాదాపు ఒక 5-10 వేల మందికి మీరు లోపలికి దర్శనాలను అలౌడ్ చేయండి. ఏం పోయింది మీది? ఎందుకు ఆపుతున్నారు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. టీటీడీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంగతి మర్చిపోయి 2047లో ఎట్టుండాలని చెప్తున్నారు. ఇప్పుడున్న సంగతుల గురించి ఆలోచించండి. ఆకలితో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు నిరుద్యోగులు. ఉద్యోగాలు ఇవ్వండి. టీటీడీలో 1000 ఉద్యోగాలు ఉన్నాయి. మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిచ్చి పిచ్చి మాటలు ఆపేసి ఉద్యోగాలు ఇవ్వండి. మరి అంతేకాదు, సిమ్స్లో ఉచిత వైద్యాన్ని ఏర్పాటు చేయండి. ఇవన్నీ చేయకుండా మీరేమో మరి అందరికీ ఇళ్ల స్థలాలు, ప్రతి ఒక్కడు ఇల్లు కట్టుకోవడం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు. ఈ హక్కును మీరు ఘాటేసి అర్చకులు ఎక్కడెక్కడో ఇబ్బందులు పడుతున్నారు. పుత్తూరులో ఏందా ఇళ్ల స్థలాలు ఇచ్చేది? వాడు ఎవడో పిచ్చోడిస్తే తీసుకుంటారా?
ఖచ్చితంగా అలిపేరు నుంచి పోరూరు దాకా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మరలా వస్తాం ఇచ్చేంత వరకు మరి అన్ని మతాన్ని గురించి మాట్లాడొద్దని చెప్తున్నారు. తప్పు చేస్తున్నారు, తెలివి తక్కువ ఆలోచన ఇది. ట్రంప్కి ఇది కానీ తెలిస్తే వాడు తరుముకుంటాడు. వీళ్ళందరినీ లక్షల మంది పనిచేస్తున్నారు హిందువులు పోయి ఆ క్రైస్తవ సంస్థల్లో. జాగ్రత్త అని తెలియజేస్తూ గ్రామ పంచాయతీలో నిధుల గోల్మాల్పై సూర్య దినపత్రికలో ప్రచురించిన వార్త కథనంపై ఆగ్రహించి విలేకరిపై దుర్భుషలాడుతూ అంతు చూస్తానని బెదిరించిన పాకాలకు చెందిన పాలక పార్టీ నాయకులు రావిళ్ల మోహన్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. వార్త రాశాడని సూర్య విలేకరి ఉమాపతిని బూతులతో దూషించి అంతు చూస్తానని బెదిరించిన ఘటనపై జర్నలిస్ట్ యూనియన్ సంఘాల నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్ సభ్యులు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడికి గురువారం రావిళ్ల మోహన్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ తక్షణం చర్యలు తీసుకుంటామని మీడియా మిత్రులకు హామీ ఇచ్చారు. ఫిర్యాదు అనంతరం మీడియా ముందు ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కోలా లక్ష్మీపతి మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను కొందరు దుర్మార్గులు కాలరాయటానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్య దినపత్రిక విలేకరి ఉమాపతిని దుర్భుషలాడి అంతు చూస్తానని బెదిరించిన మోహన్ నాయుడుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్ట్ సంఘాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఎస్పీని కలిసిన వారిలో జాప్ కార్యదర్శి మబ్బు నారాయణరెడ్డి, ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ విజయ్ యాదవ్, ప్రెస్ క్లబ్ సభ్యులు గిరిధర్ రెడ్డితో పాటు సూర్య దినపత్రిక తిరుపతి జిల్లా బ్యూరో పరమేశ్వరరాజు, విలేకరులు ఉమాపతి, రాజేష్, ప్రవీణ్, కటా కృష్ణ యాదవ్, ఫోటోగ్రాఫర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వార్త రాస్తే నీ అంతు చూస్తానని బెదిరించిన పాకాలకు చెందినటువంటి రావిళ్ల మోహన్ నాయుడు అనే వ్యక్తి పైన తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సంబంధం లేకపోయినా కూడా తిరుపతికి సంబంధించినటువంటి సూర్య బ్యూరో ఇన్ఛార్జి రాసిన వార్త పైన ఆ రిపోర్టర్ అయినటువంటి ఉమాపతికి ఫోన్ చేసి నువ్వు ఎట్లా ఈ పేపర్ కటింగ్స్ అవన్నీ గ్రూపుల్లో పెడతావు, నీ అంతు చూస్తాను అనేసి బండ బూతులు తిట్టి నేను చంపేస్తాననే రకంగా అతను బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పేసి తిరుపతి ఎస్పీ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున, తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున అందరూ కూడా జర్నలిస్టులు అందరూ కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అతని మీద కంప్లైంట్ ఇచ్చి అతని మీద మళ్ళీ ఇంకొకరు ఈ విధంగా జర్నలిస్టుల పైన ఎట్లా పడితే అట్లా మాట్లాడే అవకాశం లేకుండా చర్యలు తీసుకోమని చెప్పి కోరడం జరిగింది. చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ దీనిపైన కానీ వాళ్ళ చర్యలు తీసుకోకపోతే తర్వాత దీనిపైన ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఓ రిపోర్టర్ వారు బ్యూరో చెప్పిన అంశం పైన ఒక కథనాన్ని ప్రచురితం చేశారు. అయితే ఆ కథనానికి సంబంధించి అందులో అవాస్తవాలు ఉన్నాయంటూ పాకాల మండలానికి సంబంధించి ఓ తెలుగుదేశానికి సంబంధించిన నాయకుడు ఫోన్లో బెదిరింపులకు గురి చేయడం చాలా దారుణమైన సంఘటన. దీన్ని జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కాబోతుందని కూడా గతంలో కూడా అనేక మార్లు మేము పోలీసులకు కూడా ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకే ఈరోజు తిరుపతి జిల్లా ఎస్పీ గారికి కూడా మేము ఓ వినతిపత్రం కూడా సమర్పించాము. అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. స్వర్ణముఖి నది పరివాహ ప్రాంతాన్ని కాపాడాలని, ప్రభుత్వ భూములను ఆక్రమించిన భూ కబ్జాదారులను అరెస్టు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ తిరుపతి రూరల్ కమిటీ ఆధ్వర్యంలో తిరుచనూరు రెవెన్యూ సదస్సులో రూరల్ డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర, డాక్టర్ పి సాయిలక్ష్మి, రూరల్ కార్యదర్శి సుమన్ బృందం వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణముఖి నది పరిహారక ప్రాంతం ఆక్రమణకు గురైందని, అక్కడ అనేక మంది దొంగ పట్టాలు సృష్టించుకుని ఇల్లు నిర్మించుకున్నారని తెలిపారు. అదేవిధంగా అక్కడ లేఅవుట్లు వేసి దొంగ సర్వే నంబర్లతో కాలువను ఆక్రమించుకుని అమ్మడం జరిగిందన్నారు. కాలువ, పొరంబోకు, ఇతర ప్రభుత్వ భూములు అన్ని ఆక్రమణకు గురయ్యాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి, కాల్వ, పోరంబోకు, డీకేటీ ఇళ్ల పట్టాలు, అనేక రకాల భూములన్నింటినీ కబ్జాదారులు ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేసి లక్షల రూపాయలు డబ్బు సంపాదించుకుంటున్నారని అన్నారు. మరోవైపు ప్రభుత్వ భూమిని కాపాడాలని గతంలో అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు. కాబట్టి తక్షణమే రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని స్వర్ణముఖి నది పరిహారక ప్రాంతం కాపాడాలని, ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామన్నారు.
స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం ఉన్నటువంటి దాన్ని మొత్తం కూడా ఆక్రమణకు గురైంది. ఆ ఆక్రమణ నుంచి రక్షించాలని చెప్పని అనేది, ఆ ఆక్రమణకు గురి చేసిన కబ్జాదారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ ఈరోజు రెవెన్యూ సదస్సులో సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి బృందం వచ్చి రెవెన్యూ గారి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. గతంలో అనేక సందర్భాలుగా ఈ స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని కాపాడని చెప్పని కలెక్టర్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, కింద ఎంఆర్ఓ స్థాయి నుంచి పైన కలెక్టర్ స్థాయి వరకు అందరికి సంబంధించినటువంటి అర్జీలు ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఆ సమస్యను మరీ ముందుకు తెస్తూ ఈరోజు మొత్తం ఆక్రమించుకున్నట్ల స్వర్ణముఖి నది ఎక్కడైతే ప్రారంభమవుతుందో ఆ ప్రారంభమైన దగ్గర నుంచి ఇది మొత్తం కూడా యథేచ్ఛగా భూ కబ్జాలకు గురి అవుతా ఉంటే కూడా రెవెన్యూ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. దీనిపైన మీరు చర్యలు తీసుకోండి అని చెప్పిన విషయాన్ని మేము రెవెన్యూ సదస్సులో విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. వాళ్ళు కూడా కోర్టుకు కంటెంప్ట్కి వెళ్ళాం, దానిపైన చర్యలు తీసుకోబోతున్నామని చెప్పిన విషయాన్ని కూడా తెలియజేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో మొత్తం కూడా వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు వ్యాపారం జరుగుతూ ఉంది. ఆ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతా ఉన్నాయి. ఇక్కడ అంకణం వచ్చే దాదాపు 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలకు అంకణం వెళ్తా ఉంది. అట్లాంటి భూమి ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా ఈరోజు కాపాడలేకపోతే, ప్రభుత్వ భూములను కాపాడలేకపోతే, రెవెన్యూ సంబంధించినటువంటి భూములు కాపాడలేకపోతే ఎందుకని రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పినది ఈరోజు సిపిఎం పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎవరైతే స్వర్ణముఖి నదిని ఆక్రమించుకున్నటువంటి పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఆ భూములకు సంబంధించినటువంటి కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కనుక కాపాడకుండా పోతే రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు తిరుచానూరులో జరిగేటువంటి రెవెన్యూ సదస్సుకు సిపిఎం పార్టీగా వచ్చి భూ కబ్జాల నుంచి అరికట్టాలని చెప్పి వినతి ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో కూడా అనేక సార్లు 1/1, 1/2లో ఆక్రమణ జరుగుతా అంటే కూడా రెవెన్యూ వాళ్ళు ఎటువంటి పరిస్థితులు పట్టించుకునే పరిస్థితి లేదు. దాన్ని ఈ రెవెన్యూ సదస్సు ద్వారా పట్టించుకొని దాని భూ కబ్జాలను ఆపాలని, అట్లాగే అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా తెలియజేశాం. గతంలో అనేక సార్లు రెవెన్యూ వాళ్ళే విఆర్ఓగా ఎంజాయ్మెంట్ అనుభవ పత్రాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి భూ కబ్జాదారులతో కలిసి ఈ రెవెన్యూ వాళ్ళు చేశారు. ఇప్పటికైనా ఈ రెవెన్యూ సదస్సు ద్వారా వాటిని అన్ని అరికట్టి పేద ప్రజలకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా ఈ గత ప్రభుత్వంలో ఇచ్చింది ఏ ఒక్కటి కూడా అనుభవంలో లేవు. దాని అన్ని చూసి ఈ ప్రభుత్వంలో అయినా పేద ప్రజలందరికీ పట్టాలు ఇచ్చి వాళ్ళందరినీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులతోనే కుమ్మక్కై చేసేటువంటి పరిస్థితి అవన్నీ కూడా అరికట్టాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని సిపిఎం పార్టీ హెచ్చరిక జారీ చేస్తున్నాం. తిరుపతి నగరంలో సిపిఐ పార్టీ ఆవిర్భావ వేడుకలు అంబరాన్ని అంటాయి. శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని నగరంలో భారీ ఎత్తున అరుణ పతాకాలు, ఎర్రజెండా, ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు. శత వసంతాల వేడుకకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా తిరుపతి అన్నమయ్య సర్కిల్ నుంచి కళా ప్రదర్శనతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పద్మావతి పార్క్ వద్ద కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అక్కడి నుంచి జిల్లా సిపిఐ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో కళాకారుల నృత్యాలు, డప్పు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కమ్యూనిస్టు నేతల నినాదాలు హోరెత్తాయి. అనంతరం కార్యాలయంలో కమ్యూనిస్టు నేతలు పతాక ఆవిష్కరణ చేసి అక్కడే ఉన్న అమరవీరుల స్తూపానికి ఘన నివాళులర్పించారు. ఆ తర్వాత గంధంనేని శివయ్య భవన్లో భారీ సభ నిర్వహించారు. ముందుగా ప్రజా నాట్య మండలి కళాకారులు ఎర్రజెండా పాటలను ఆలపిస్తూ వందేళ్ల భారత కమ్యూనిస్టు పార్టీ విజయాలను స్మరించుకున్నారు. తిరుపతి నగర కార్యదర్శి విశ్వనాథ్ అధ్యక్షతన సభ జరిగింది. సభలో ప్రజానాట్య మండలి సభ్యులు ఆలపించిన రెపరెపలాడే ఎర్రని జెండా, ఎదురించి పోరాడే జెండా పాట కార్యకర్తల శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశమంతా భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. గత నాయకుల విరోచిత త్యాగాలను, వారి పోరాటాలను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ముందుంటామన్నారు. ఈ మతోన్మాద బీజేపీ ప్రభుత్వ ఆగడాలను అరికట్టాలంటే ప్రజలంతా మతోన్మాదులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం తక్షణ ఆవశ్యకతగా ఉందన్నారు. అందుకోసం వందేళ్ల సిపిఐ పోరాటాల స్ఫూర్తిని ముందుకు తీసుకురావడానికి ఈ సభ దోహదపడుతుందని ఆయన సభికులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మురళి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ మరియు కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, సానుభూతి పరులు, శ్రేయోభిలాషులు, మహిళలు, కార్మికులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దేశాలలో పోరాట స్ఫూర్తి రగిలింది. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో అప్పటికే వలస పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాలకు ఆ ఉద్యమం ఒక స్ఫూర్తి ప్రేరణ ఇచ్చింది. పోరాటాలు ఉధృతమయ్యాయి.
సోవియట్ యూనియన్లో విప్లవం విజయవంతం అయిన తర్వాత కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాతనే వలస పాలన విముక్తి కోసం జరిగే పోరాటాలకు ఊతమిచ్చింది. ఆ పోరాటాల విజయవంతం కావడానికి తన శక్తి వంచన లేకుండా తోడ్పాటునిచ్చింది. అనేక దేశాలు విముక్తి అయ్యాయి, స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి, స్వతంత్ర పాలన ప్రజాస్వామ్యయుత పాలన కొనసాగించినాయి. కొన్ని దేశాల్లో విప్లవ స్ఫూర్తితో విప్లవ పార్టీల అధికారంతో కమ్యూనిస్ట్ పార్టీల అధికారంతో అధికారంలోకి రావడం జరిగింది. ప్రపంచం మొత్తం మీద సోవియట్ యూనియన్ స్ఫూర్తితో 1/3 భూభాగాన్ని కమ్యూనిస్టుల పరిపాలనలోకి రావడానికి సోవియట్ యూనియన్ స్ఫూర్తి. తిరుపతి అనంత వీధి సర్కిల్ నందు రాధారంగ మిత్రమండలి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ కుల మతాలకు అతీతంగా పేదల కోసమే తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు మోహన్ అని, నేటి రాజకీయ కొత్త తరానికి ఆదర్శనీయుడు రంగా అని పేర్కొన్నారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా రంగా జయంతి వర్ధంతి వేడుకలు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నట్లు తెలిపారు. తర్వాత చిత్రపటానికి కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 300 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, ఊకా విజయ్ కుమార్, ఆమదాల తులసిరాం, కోడిరి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ చనిపోయి 36వ వర్ధంతి సందర్భంగా తిరుపతి నియోజకవర్గంలో వంగవీటి రంగ అభిమానులందరూ కూడా కలిసి, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. తిరుపతి పట్టణంలో ఆయన అతి చిన్న వయసులోనే 41 సంవత్సరానికే చనిపోవడం కూడా మర్డర్ చేయడం కూడా జరిగింది, చనిపోవడం కూడా జరిగింది. పేదల కోసం పోరాడి తుది శ్వాస వదిలిన పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగ. పేదల భూముల కోసం, ఆస్తుల కోసం పేదవాళ్ళు కబ్జా చేసుకుంటే దానికోసం పోరాడారు, వారి ఆస్తుల కోసం పోరాడారు. అందులో భాగంగా పెద్దలందరూ కూడా చేరి నిరాహార దీక్ష, ఒక అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటే రాత్రికి రాత్రి గూండాలు వచ్చి చంపడం జరిగింది. ఏది ఏమైనా జరిగిపోయింది. ఆయన ఒక కాపు కులస్తులకే కాదు, బడుగు బలహీన వర్గాలకు పోరాట యోధుడు. పోరాటాలు ఎన్నో చేశాడు. అతి చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్న, ప్రజల్లో విజయవాడలో నడిబొడ్డున ఆంధ్ర రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్న పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగా అనేసి కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ, ఆయన 36వ వర్ధంతిని ఘనంగా అందరూ కలిసి కొనియాడడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా తిరుపతి నగరంలో మరి ఆయన వర్ధంతి సందర్భంగా అన్నదానాలు నిర్వహించుకుంటూ ఆయన ఆశయ స్ఫూర్తి కోసం ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ మరి ముందుకు నడుస్తున్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి మన వంగవీటి మోహన్ రంగా శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అది మన వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తిరుపతిలోని కూటమి నాయకులందరూ కలిపి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారికి ఇష్టమైన అన్నదానాన్ని ఈరోజు మేము ఇక్కడ పేద ప్రజలకు, అనాథులకు మేము పంచిపెట్టడం జరిగింది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసి దానికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధనకు మేమంతా కృషి చేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాకిరణంగా మేమంతా నిలిపి ఆయన బాటలో మేము నడుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం మేము ఇలాగే ఆయన జయంతి వర్ధంతి వేడుకలు మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిపి ఘనంగా నివాళులు అర్పిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆలయాలకు సంబంధం లేని వ్యక్తులు పెత్తనం చలాయించాలని చూసినా, దురాక్రమణకు పాల్పడినా ఉమ్మడి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని జనసేన సీనియర్ నాయకులు గుట్టా నాగరాజు రాయల్ హెచ్చరించారు. తిరుపతి రాయల్ నగర్ తెలుగంగ ట్యాంకు పక్కన నిర్మించిన శివాలయంలో కమిటీకి సంబంధం లేని నరేష్ రెడ్డి అనే వ్యక్తి
ఆలయ నిర్వాహకురాలు కమిటీ చైర్మన్ పి కుమారి కమిటీ సభ్యులను నరేష్ రెడ్డి అనే వ్యక్తి గత 8 రోజులుగా భయభ్రాంతులకు గురి చేయడంతో నిర్వాహకురాలు కుమారి కోర్టును ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ పొందారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గుట్ట నాగరాజు రాయల్ మాట్లాడుతూ 1996 నుండి వంశపార్యపర్యంగా కుమారి తండ్రి, ఆ తర్వాత కుమారి కుటుంబ సభ్యులు ఆలయ నిర్వహణ బాధ్యతలు చేస్తుంటే మధ్యలో ఓ వ్యక్తి వచ్చి వేధించడం తగదని కోర్టును ఆశ్రయించిన ఆమెకు జనసేన పార్టీ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ, పోలీసులు తగిన చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి జనసేన సీనియర్ నాయకులు మురళీరెడ్డి, బలిజ సంఘం తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి గోపిరాయల్, జర్నలిస్టులు బివి రమణ, హేమకుమార్, అంబేద్కర్ భవన్ సభ్యురాలు నల్లాని నిర్మల, తిరుక్షేత్రాల రక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ ఓంకార్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరాలకు ముందుగా రాయలసీమ గేట్ ముందర ఉండగా అక్కడ చేసుకుంటూ ఉండగా వీరికి ఇక్కడ తొడావారు ఇక్కడ జాగా కల్పించడం వల్ల వీరు, మీ పేరేంటో కుమారి అనే వాళ్ళ ఫాదరు వాళ్ళు ఇక్కడ ఈ జాగాలో వాళ్ళు ఇక్కడ విగ్రహాలు తెచ్చిపెట్టుకొని అప్పటి నుంచి కూడా ఈ గుడిని డెవలప్ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటూ వాళ్ళే ఈ గుడికి సర్వం చూస్తూ అనుభవిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు వచ్చి ఈ గుడికి మీకు సంబంధం లేదని వీళ్ళని బయటికి గెట్టేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారని వీళ్ళు కోర్టుకు వెళ్ళి వీళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా, టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వీళ్ళకి ఇప్పుడు మంజూరై ఉన్నది. మంజూరైనా కానీ వాళ్ళ యొక్క దౌర్జన్యాలు చేస్తూ వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారనేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటే ఎవరు కూడా ప్రవేశించడానికి లేదు. అటువంటి అప్పుడు కూడా ఇతరులు ఎవరైనా కానీ ఇక్కడ ప్రవేశించినప్పుడు చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు వారు కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకొని వీరికి అండగా ఉండాలని మేము మా యొక్క జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా మా జనసేన పార్టీ తరఫున ఎవరైతే న్యాయస్తులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. వారు ఎవరైనా వచ్చినా కానీ మాకు తెలియజేస్తే మేము వెంటనే వచ్చి కూడా వీళ్ళకి అండగా నిలబడడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ యొక్క టెంపుల్ని వీరు అనుభవిస్తూ ఉంటే ఇతరులు ప్రవేశించి, ఎందుకంటే ఈ టెంపుల్ని కూడా వదలడం లేదు జనాలు. ఎందుకంటే ఈ టెంపుల్లో వచ్చే ఉండిలో డబ్బుల్ని చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలన్నీ మానుకోకపోతే రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగితే మేము ఒప్పుకోం. దీని వెనకన ఎవరున్నా కానీ మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. అవసరమైతే మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి వీరికి న్యాయం చేసే విధంగా మేము వీరికి అండగా ఉంటామని కూడా మా జనసేన పార్టీ తరఫున మేము వీళ్ళకి హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన నాయకులు కూడా కలుపుకొని కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీసులు కూడా, ఎస్పీ గారు కూడా వీరు ఇచ్చేటువంటి కంప్లైంట్ మీద చర్యలు తీసుకొని వారి మీద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉండాలని మేము ఎస్పీ గారికి కానీ అదేవిధంగా ఈ ఏరియా సిఐకి కానీ వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం. 1996లో రాయలసీమ గేట్ కాడ విగ్రహాలు ఉంది రాగి చెట్టు కింద. అక్కడి నుంచి ఇక్కడ రాయల్ నగర్లో నీళ్ళ ట్యాంకీ పక్కన కూడా వాళ్ళు ప్లేస్ ఇస్తే అక్కడ పెట్టుకున్నాము. దాన్ని మా నాన్న అనుభవిస్తూ ఉన్నాడు. మా నాన్న అనుభవిస్తూ ఉన్న దాంట్లో నేను అనుభవిస్తూ ఉన్నాను. నరేష్ అని అతను వచ్చి ఎంటర్ అయ్యి నేను కొంచెం సహాయం చేస్తానని వచ్చినాడు. కొంచెం ఏదో సహాయం చేసినాడు. చేసిన తర్వాత మాకు గుళ్ళో ఏ హక్కులు లేవనేసి అతను మమ్మల్ని వెలివేస్తున్నాడు. పాడిపేట గ్రామ పంచాయతీలో 2,52,00,000 రూపాయలతో అభివృద్ధి చేసిన నూతన సీసీ రోడ్, ప్రభుత్వ వ్యాయామశాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. పాడిపేట గ్రామ పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యేకు కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో పాడిపేట గ్రామ పంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే నానికి పాడిపేట గ్రామ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఎలక్షన్ సమయంలో ప్రజలు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యేగా గెలిచిన 6 నెలల్లో పరిష్కరిస్తామని పాడిపేట ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ఈరోజు నూతన సీసీ రోడ్డు, ప్రభుత్వ వ్యాయామశాలను సుమారు 2,52,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని పేర్కొన్నారు. దానిలో భాగంగా ఈరోజు పాడిపేట సీసీ రోడ్డు, ప్రభుత్వ వ్యాయామశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ వ్యాయామశాలలో సామాన్య వ్యక్తిగా వ్యాయామం చేసిన ఎమ్మెల్యే పాడిపేట గ్రామంలోని కొన్ని సమస్యలను సామాన్య వ్యక్తిగా వ్యాయామం చేశారు. అనంతరం గ్రామస్తులు పాడిపేట గ్రామంలోని కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కారం అయ్యే పనులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
చంద్రగిరి మండల పరిధిలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నారావారిపల్లిలో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్ శిక్షణ కేంద్రంను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో స్వయం ఉపాధి కేంద్రం ఏర్పాటుకు నారావారిపల్లిని పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎంపిక చేశారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు రంగంపేట నుండి భీమవరం వరకు ఉన్న గ్రామాలలోని మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మొదటిసారిగా నారావల్లిపల్లి గ్రామాన్ని ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ శిక్షణ కేంద్రంలో మహిళలు తయారు చేసే జూట్ బ్యాగులను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మహిళలకు హామీ ఇచ్చారు. మహిళలు తయారు చేసిన బ్యాగ్స్ కు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గత 5 సంవత్సరాలుగా పాలకులు మహిళలకు, యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించలేదని దాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో స్వయం ఉపాధి మహిళలు, అధికారులు, యూనియన్ బ్యాంకు సిబ్బంది, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గత 2019లో ట్రైనింగ్ ఇచ్చారు, మళ్ళా రాలేదు, ఈ రోజు ఇచ్చారని. అప్పుడు చేసే టైంలో మా ప్రభుత్వం పోయిందట. ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 4 రంగంపేట నుంచి భీమవరం, చంద్రగిరి మండలం ఉంటారు కదా, చంద్రబాబు నాయుడు గారి సొంత మండలం అని ఇక్కడ పనిచేయాలి. ఏదో నామకే వాసు వచ్చినామా, రిబ్బన్ కటింగ్ చేసుకున్నామా, లేదా ఇంకోటి జరిగి ఉండొచ్చు. నేను గతం మాట్లాడాల, ఇప్పుడు జరిగే చట్టం ఇది పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. మనం 2039లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. మీ గంటాబద్దంగా చెప్తాను, మీ అందరి ఆశీర్వాదం నేను గెలవలేకుండా మీకు ఏ విధంగా మన వైఎస్ఆర్ రాకేష్ గారు చెప్పిన విధంగా పెద్ద గారు చాలా రోజు వచ్చిన రోజు కూర్చొని ఎట్లా చేయాలని ప్లాన్ చేసి ముందుగానే అనుకున్నారు. అనుకున్న ఫ్రీగా ఉంటే స్థానికంగా ఉన్నట్టు అధికారులతో మాట్లాడి ఈ రంగంపేట నుంచి భీమవరం ఉండే అందరూ పాత ఆయనతో కలిసి ఉన్న నాయకులు ఉండొచ్చు, ఇప్పుడున్న కొత్త నాయకులు అందరినీ పిలిపించి ఏం చేయాలి మా ఊరు డెవలప్మెంట్ చెప్పండి అంటే అందరూ సలహాలు తీసుకుంటారు. తీసుకొని ప్రతి ఇంటికి పార్టీల అతీతంగా తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీల అతీతంగా చేద్దాం అనుకున్నాం. 2 సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం దేశ కమ్యూనిస్టు చరిత్రలో ఒక మైలురాయి అవుతుందని తిరుపతి జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ తెలిపారు. ఈ నెల 28వ తేదీ హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా 2 సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీనానికి సంబంధించిన గోడ పత్రికలను తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో సమాజం దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టులు నిస్వార్థంగా పనిచేస్తున్నారని తెలిపారు. పేద ప్రజల కోసం ప్రాణత్యాగాలకు సైతం సిద్ధపడే కమ్యూనిస్టులు యావత్ ప్రపంచం సుభిక్షంగా, సురక్షితంగా, దోపిడీ రహితంగా ఉండాలని ఆకాంక్షిస్తారన్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం ఒక గొప్ప ముందడుగని అన్నారు. మేధావులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు సైతం దీనిని స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఈ నెల 28న హైదరాబాద్లో జరిగే 2 పార్టీల విలీన సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సిపిఎం న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకయ్య మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు చరిత్రలో ఇది ఒక గొప్ప ముందడుగని అన్నారు. భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీలు ఒక తాటిపైకి వస్తే పేద ప్రజలు కలలు కనే సమాజం సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా పడుతున్న తొలి అడుగుకు పేద ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం మాట్లాడుతూ దేశంలో పాలకుల దోపిడీ పెరిగిపోయిందని, వారి నుంచి తమను కాపాడేవారు ఎవరని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎర్ర జెండా చేతపట్టిన కమ్యూనిస్టులు మాత్రమే నిజాయితీగా, నిస్వార్థంగా పేద, కార్మిక, రైతు వర్గానికి అండగా నిలబడగలరని తెలియజేశారు. 28న జరిగే విలీన సభ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో గొప్ప ముందడుగవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుడుం విజయ్ కుమార్, లోకేష్, మునికుమార్, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీ హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక మహత్తరమైనటువంటి ఘట్టం ఆవిష్కరించబడబోతుంది. అదేమిటంటే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీలు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని శ్రేణులు గత 3 నెలల నుంచి చర్చించుకొని రేపు 28వ తేదీన ఏకం కాబోతున్నాయి. భవిష్యత్తు ఈ దేశంలో కమ్యూనిస్టులదే అని నిరూపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో
భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల పునరేకీకరణ కావాల్సిన అవసరం కూడా ఉందని దేశంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది అశేష పీడిత తాడిత ప్రజానీకం కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అది తప్పని పరిస్థితిలో ఆవిష్కరింపబడుతుంది. ఎందుకంటే భారతదేశంలో మత విభజన పేరుతో, కుల విభజన పేరుతో కుల రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మధ్యనే ఒక కొత్త సర్వే వచ్చింది. సర్వే కాదు, అది పాతకాలం 2013లో దాన్ని సర్వే చేశారు. ఒక 90 సంవత్సరాల క్రితం భారతదేశం యొక్క జీడిపి ప్రపంచంలో నెంబర్ 1గా ఉంది. అటువంటిది ఈరోజు దాదాపు అనేక దేశాలకు వెనకన పడిపోయింది. కానీ భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు, కోటీశ్వరులు, బిలియనీర్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి, దరిద్రము, ఆకలి, అదేవిధంగా విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. కార్పొరేటీకరణ పెరిగిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ గూడు కావాల్సిన సమాజం కావాలంటే కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా రేపు జరిగే సభను జయప్రదం చేయాలని ఈ ఉమ్మడి జిల్లా నుంచి కూడా అనేక మంది ముఖ్యులందరూ కూడా ఆ సభలో పాల్గొన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని రాబోయే భవిష్యత్ తరాలందరూ కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీలకు ఆకర్షితులు కావడానికి ఒక పునరేకీకరణగా దీన్ని భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బంజారా జనసంఘ్ సొసైటీ ఆర్గనైజేషన్ మూడే హరి చౌహాన్ నాయక్ వారి బృందం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బంజారాల తరపున వెంకటేశ్వర స్వామి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ 7వ వార్షికోత్సవ సందర్భంగా డిసెంబర్ 27, 28న తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీనివాస ఆడిటోరియంలో సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు గిరిజన జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పద్య నాటకాలు, భక్తిభావభరితమైన కళలను తెలియజేస్తూ జాతీయ స్థాయి పౌరాణిక, భక్తిభావభరితమైన పౌరాణిక నాటకాలు, సాంప్రదాయ సందేశాత్మక సాంఘిక నాటకాలు, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తనలు, నాటకాలు మరియు అన్నమయ్య కీర్తనలు, తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్ర మరియు వెంకటేశ్వర స్వామి, హతిరాం బావాజీ యొక్క పాచికలు, ఉపన్యాసం, భరతనాట్యం, కూచిపూడి, గిరిజన నృత్యం, కొండరెట్ల సంస్కృతి మొదలగు కార్యక్రమాలు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కల్చరల్ మినిస్టర్ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, అలాగే కల్చరల్ కమిషన్ చైర్మన్ తేజస్విని మరియు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరియు కళాకారులు, గిరిజన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరమ భక్తుడు హతిరాం బావాజీ వారి మధ్య సంబంధం, వారి యొక్క జీవితం, ఉపన్యాసం గురించే ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం. మేము బంజారాలం బిడ్డలముగా, హతిరాం బావాజీ యొక్క వారసులముగా చాలా సంతోషకరమైన విషయం. వారి వంశస్థులు అయినటువంటి మేము గొప్ప విషయం ఇది. ఈ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నాటకాలు, సంకీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, తరిగొండ వెంగమాంబ యొక్క జీవిత చరిత్ర, ఇలాంటి కార్యక్రమాలన్నీ తిరుపతి మహానగరంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీనివాస ఆడిటోరియంలో ఈ నెల 27, 28వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు, విద్యార్థులు, గిరిజన నాయకులు, పెద్దవాళ్ళు, ఎమ్మెల్యే, ఎంపీలు, మినిస్టర్లు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల ప్రోగ్రాంని పెట్టాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం పౌరాణిక నాటకాలు, అంతరించిపోతున్నటువంటి కళలను, కళాకారులను ఉత్తేజపరిచి ఈ కళలను తెలియజేయడం కొరకు విద్యార్థులకి, పెద్దవాళ్ళకి ఈ కళలను తెలియజేయాలి, మరొక జనరేషన్కి మర్చిపోకుండా ఉండడానికి కోసమే ఈ కార్యక్రమం తెలియజేయడం. రాను రాను కళలు మర్చిపోతున్నారు, సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. అందుకోసమే మా బంజారాల తరపున బంజారా జనసంఘ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈ కార్యక్రమము తిరుపతి మహానగరంలో 2 రోజుల కార్యక్రమం పెట్టాము. పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రాచీన నాగరికతం, ప్రాచీన నాటకాలు అవి తెలియపరచాలనేసి విద్యార్థులకు ముఖ్యంగా నెక్స్ట్ వచ్చే జనరేషన్లో వాళ్ళ యొక్క కళలు, ప్రాచీన కాలంలో జరిగినటువంటి కళలు, కళాకారులు, ఉపన్యాసాలు, వారి యొక్క జీవిత చరిత్రలో తెలియజేస్తే వారి యొక్క గొప్ప విషయాలు తెలుస్తాయనేసి ఈ కార్యక్రమం ద్వారా, బంజారా ఆర్గనైజేషన్ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో దాదాపుగా 108 మంది కళాకారులు వస్తున్నారు, 4 మంత్రివర్యులు వస్తున్నారు,
10 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, గిరిజన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు. ఇది చరిత్రలోనే బంజారాల తరపున పెద్ద ఘట్టంగా నేను తెలియజేస్తున్నాను ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. ఎందుకంటే బంజారా సంఘాలు ఎన్నో ఉన్నాయి, కానీ అంతరించిపోతున్న కళల గురించి, సంస్కృతి సంప్రదాయాల గురించి ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడలేదు, దీని గురించి ఎక్కడ కూడా తెలియజేయలేదు. అందుకోసమే తిరుపతి మహానగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వారి యొక్క పాదాల చెంత మేము ఉన్నటువంటి దగ్గరలోనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనేసి ఇక్కడి నుంచే తిరుపతి మహానగరం నుంచే శ్రీకారం చుడుతున్నాము. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్, తెలంగాణ కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు ఎటువంటి ఘర్షణ లేకుండా శాంతియుతంగా నిజాయితీగా జరగాలని శ్రీవారిని గతంలో కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ దేవదేవుడిని ప్రజలు ఎలా అయినా ప్రార్థించవచ్చునని, ఆ స్వేచ్ఛ భగవంతుడు మన అందరికీ ఇచ్చారని అన్నారు. మహిళలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, కఠినమైన శిక్షలు అమలు చేసేలా నేరాలు చేయాలనుకునే వారి వెన్నుల్లో వణుకు పుడుతుందని ఆయన తెలిపారు. తప్పు ఎవరు చేసినా కఠిన శిక్షలు విధిస్తేనే ఆడవారికి నిజమైన రక్షణ కల్పించిన వాళ్ళవుతామని గవర్నర్ చెప్పుకొచ్చారు. இன்றைக்கு இங்கே இறைவனை வேண்டியது மகாராஷ்டிரா தேர்தல் அமைதியாகவும் வன்முறையற்றதாகவும் நேர்மையானதாகவும் எல்லோருக்கும் பொதுவானதாகவும் அமைய வேண்டும் என்கின்ற வேண்டுதலுக்கு இன்றைய என்னுடைய பிரார்த்தனை நிறைவேற்றுவதற்காக இன்றைக்கு இங்கே வந்தேன். வெற்றிகரமாக இறைவனை வழிபட்டு அந்த மகாராஷ்டிர மக்களும் இந்திய பெருமக்களும் தமிழகத்து மக்களும் வாழ்வில் எல்லா வளங்களையும் பெற வேண்டும் என்று வேண்டி இறைவனை வேண்டி இன்றைக்கு மீண்டும் மும்பை திரும்புகிறேன். இந்த பாலிய வன்கொடுமைகள் என்பது தனி மனித ஒழுக்கம் சீர்கெட்டு வருவதையே எடுத்து காட்டுகிறது. கடந்த காலங்களில் இல்லாத அளவிற்கு இன்றைக்கு நாடு முழுவதும் இது பரவி கிடக்கிறது. இத்தகைய கொடிய மனம் படைத்தவர்களை மிக கடுமையாக தண்டிப்பது மட்டும்தான் பெண்களுக்குரிய பாதுகாப்பை இந்த சமூகத்திலே நம்மாலே தர இயலும். கடுமையான நடவடிக்கை, யார் தவறு செய்திருந்தாலும் பாரபட்சமின்றி எடுக்கப்படுகின்ற நடவடிக்கை மட்டும்தான் பெண்களுக்குரிய பாதுகாப்பை தரும், சமூகத்துக்கான அந்தஸ்தை உயர்த்தும். వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. తిరుపతి స్థానికులు, టీటీడీ అర్చకులు, టీటీడీ శాశ్వత ఉద్యోగస్తులు, జర్నలిస్టుల సమస్యలపై గలమెత్తిన కాంగ్రెస్. అలిపిరి నుంచి పేరూరు వరకు ఉన్న టీటీడీ భూముల్లో ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్. ఎర్ర సైన్యం శతాబ్ది సంబరం, అంబరాన్ని అంటిన సిపిఐ శత వసంతాల వేడుకలు. ఎరుపెక్కిన తిరుపతి నగర పురవీధులు, తరలివచ్చిన కార్మిక కర్షక వర్గాలు, వందేల సిపిఐ విజయాలను గుర్తు చేసిన భక్తులు. సూర్య విలేకరికి వార్డు సభ్యుడి బెదిరింపులు. జర్నలిస్టు సంఘాలతో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు. మీడియా స్వేచ్ఛను కొందరు దుర్మార్గులు కాలరాయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన. స్వర్ణముఖి నది పరివాహ ప్రాంతాన్ని కాపాడండి. ప్రభుత్వ భూములను ఆక్రమించిన భూ కబ్జాదారులను అరెస్టు చేయండి. తిరుచనూరు రెవెన్యూ సదస్సులో సిపిఎం విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.